ఒక నీతి నిజాయితీగా ముందుకు వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్, అవునా కాదా? రాష్ట్రం కోసం వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్, అవునా కాదా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని అలయన్స్ ఉండాలని మొట్టమొదటి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వ్యక్తిని నోటికొచ్చినట్టు రాష్ట్రమంతా దోచేసి ఆయన మీద అవినీతి ఆరోపణ చేస్తావా? ఆయన కాలి గోటికి కూడా సరితోగో నువ్వు. ఈరోజు సినిమా చేస్తే డబ్బులు ఇస్తారు ఆయనకు, ఒక సూపర్ స్టార్ ఆయన. నీకేమి ఇస్తారు నువ్వు రాజకీయం లేకపోతే? ఒక నయా పైసా మనకొస్తాడా ఈ జగన్మోహన్ రెడ్డి? ఏమన్నా తెలుసా జగన్మోహన్ రెడ్డికి? ఏదైనా తెలిసిన పని చేసే సత్తా ఉందా జగన్మోహన్ రెడ్డికి? నువ్వు ఆయన గురించి మాట్లాడతావా అంటున్నాడు. పెళ్లాల గురించి మాట్లాడతాడు. అందుకే ఆయన అన్నాడు, ఓకే నువ్వు కూడా రారా, నీతో కూడా సంసారం చేస్తానన్నాడు. అన్నాడా లేదా? సిగ్గుందా లేదా? సిగ్గుంటే మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి. అందుకే అంటున్నా, నీకేమన్నా సిగ్గుంటే పవన్ కళ్యాణ్తో పోయి సంసారం చెయ్యి, అప్పుడైనా నీకు బుద్ధి వస్తుంది. అంటే నోరు బారేసుకోవడం అంటే, పురంధేశ్వరి ఉంది బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు, మా బంధువే. కానీ 30 ఏళ్లుగా ఆవిడ కాంగ్రెస్ లో ఉంది, ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. దేశంలో చాలా మంది కుటుంబాల్లో వివిధ రాజకీయ పార్టీల్లో ఉంటారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఆవిడ గురించి మాట్లాడతావా నువ్వు? ఇప్పుడు మీ చెల్లెలుంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, దానికి సమాధానం చెప్పే సత్తా నీకుందా సైకో అని అడుగుతున్నా. ఆవిడ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తావా సైకో అని అడుగుతున్నా. రాజకీయాల్ని కలుషితం చేసిన దుర్మార్గుడు ఈ సైకో. ఈ రాష్ట్రంలో ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి, జగన్మోహన్ రెడ్డి ఒక విధ్వంసకారుడు, జగన్మోహన్ రెడ్డి ఒక దోపిడీదారుడు. అంటే రాష్ట్రంలో ఉండే సంపద అంతా ఆయనకే కావాలి, రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేయాలి. అడిగితే వాళ్ళందరిపైన కేసులు పెట్టి దాళ్లు చేసి ఇంటి మీదకి పోలీసులు పంపించి మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారంటే 5 సంవత్సరాలు కంటి నిండా నిద్రపోని రాత్రులున్నాయి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న చూశారు గులకరాయి, విజయవాడలో గులకరాయి, ఆయన పోతా ఉంటే కరెంట్ ఆఫ్ అయిపోయిందంట. నేను ఆఫ్ చేశానా? ఎవరిది గవర్నమెంట్ ఇక్కడ? ఎవరిది గవర్నమెంట్? నీ గవర్నమెంట్ అవునా కాదా? ఎవడో అందులో నుంచి గులకరాయి వేసాడంట నాటకం. ఆ గులకరాయి హత్యా ప్రయత్నం అంట. నేను ఆయన్ని చంపేయడానికి గులకరాయితో దాడి చేశానంట. ఏం తమిళలో బాగుంది కదా కథ. దానికి ఈ పోలీసులు హత్యా ప్రయత్నం కేసే పెట్టేశారు. అంటే నీ పైన ఒక గులకరాయి పడితే ఇంత కలవరం కావాలి, నా పైన రాళ్లతో కర్రలతో పోయిన దిక్కల దాడులు చేసేవే, సమాధానం చెప్పే ధైర్యం ఉందా సైకో అని అడుగుతున్నా నేను. అడుగడుగునా నా పైన దాడి చేశారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏం చేశారా లేదమ్మా? చూశారా లేదమ్మా? ఒకసారి నేను ఎక్కడికి పోతే అక్కడికి వచ్చేవాళ్లు, రాళ్లతో కొట్టేవాళ్లు, చెప్పులేసేవాళ్లు, కర్రలతో వచ్చేవాళ్లు. ఆ డీజీపీ చెప్పేవాడు, ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛ ఉంది, నిరసన తెలియజేస్తారని. నీ మీద రాయేస్తే మాత్రం హత్యా ప్రయత్నం, మా మీద చెప్పులేసినా రాళ్లేసినా పవన్ కళ్యాణ్ రానీయకుండా చేసినా అది ప్రజాస్వామ్య సైకో. ఇది సైకో కాకపోతే ఏం తమ్ముళ్ళు మీరే చెప్పండి.